హలో ఫ్రెండ్స్, సరికొత్త సినిమాతో మూవీకి రివ్యూ ఇవ్వడానికైతే నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ సినిమా ఏదో కాదండి, ఆ ఒక్కటే అడక్కు. ఇది గతంలో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు తీశారు. ఆ సినిమా చూసినప్పుడైతే మనం ఫన్ అండ్ కామెడీకి ఎలాగైతే గురయ్యామో ఎంతో అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అది ఇప్పటికీ కూడా ట్రెండీగా ఉన్న సినిమా. సో అదే టైటిల్ని తీసుకొని మన కామెడీ యాక్టర్గా పిలువబడే అల్లరి నరేష్ గారు కూడా తీసుకునేటప్పటికి అంతే ఫన్ అండ్ కామెడీ ఉంటుంది అని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ సినిమాకి వెళ్తారో వాళ్ళు మాత్రం నిరాశకే గురవుతారు. సో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించుకోండి. కాకపోతే ఏంటంటే ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ప్రజెంట్ జనరేషన్కి అయితే ఒక మెసేజ్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఇదివరకైతే పూర్వకాలంలో అటు పెద్దోళ్ళు ఇటు పెద్దోళ్ళు పలానా చోట సంబంధాలు ఉన్నాయంటే ఎంక్వైరీ చేసుకొని కుటుంబాలు కొన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకున్నాక పెళ్లి సంబంధాలకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వీధికి ఒక మ్యారేజ్ బ్యూరో అన్నట్టు వచ్చేసింది, కులంకి ఒక మ్యారేజ్ బ్యూరో అని వచ్చేసింది. సో ఇన్ని రకాలుగా మ్యారేజ్ బ్యూరోలు పెట్టడం, ఆ మ్యారేజ్ బ్యూరోలో కనుక మనము మన డీటెయిల్స్ ఇస్తే ఎట్లా ఇబ్బందికి ఎదురవుతాము, గురవుతాము, ఎటువంటి ఫేస్ చేస్తాము, అందులో ఉన్న లొసుకులేంటి, అందులో ఉన్న లాభాలేంటి, నష్టాలేంటి అనే కాన్సెప్ట్ని తీసుకొని ప్రజెంట్ జనరేషన్ కూడా కొన్ని సందర్భాలలో ఎటువంటి తప్పటడుగులు వేస్తున్నారు, ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద అయితే ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. ఒక రకంగా ఇది సోషల్ అవేర్నెస్ సినిమానే. సో మెసేజ్ అయితే తీసుకోవచ్చు. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే వెళ్ళి చూడొచ్చండి. ఇందులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎటువంటి అప్పు లేకుండా ఎలాగ జీవితాన్ని కొనసాగిస్తారు అని చెప్పే విధానం చూపించారు. ఒక రకంగా మా ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఎలాగైతే కొంత కాన్సెప్ట్ ఇచ్చారో సేమ్ అదే మాదిరిగా ఇందులో కూడా కొంత కాన్సెప్ట్ అయితే ఉంది. హ్యాపీగా అయితే సినిమా అయితే చూడొచ్చు. మా ఛానల్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.